ఫ్రెండ్స్ చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత ప్రాజెక్ట్ ఫైల్ ఇంపోర్ట్ అయితలేదంటారు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. సో, అందరికి ఇదే ప్రాబ్లమ్ అయితుంది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే పైన ఇక్కడ షేర్ సింబల్ కనబడుతుంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, లింక్ కాపీ అయితది. కాపీ అయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక నంబర్‌కి సెండ్ చేసుకోండి. కాపీ చేసుకున్న లింక్‌ని. సో, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇంటూ మార్క్ కనబడుతుందిగా. సో, దాన్ని తీసేయండి. తీసేసి ఓన్లీ లింక్ ఒకటి పేస్ట్ చేయండి. సో, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో, ఈ విధంగా ఇంపోర్ట్ చేయండి. సో, ఒకవేళ ఎవరికైనా ఈ విధంగా ఇంపోర్ట్ కాకపోతే నేను ఒక ప్రాసెస్ చెప్తా చూడండి. సో, నాకు ఆల్రెడీ ప్రీసెట్ ఇంపోర్ట్ అయింది. ఒకవేళ ఎవరికైనా ఇంపోర్ట్ కాకపోతే మీరు ఒకసారి టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యానర్ ఎక్స్ఎంఎల్ కనబడుతుంది. సో, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు డౌన్లోడ్స్ అని కనబడుతుందిగా. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, మనకి ఎక్స్ఎంఎల్ అనేది మీ ఫైల్ మేనేజర్‌లో సేవ్ అయితుంది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద టాబ్లెట్స్ అనే ఆప్షన్ కనబడుతుందిగా. సో, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్‌లోడ్ ఎక్స్ఎంఎల్ అని ఉంది కదా! అప్‌లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ దాని మీద అప్‌లోడ్ చేయండి. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నారు కదా! ఇక్కడ బ్యానర్ ఎక్స్ఎంఎల్ కనబడుతుంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మీకు ఎక్స్ఎంఎల్ కూడా ఇంపోర్ట్ అయితుంది. సో, ప్రీసెట్ ఇంపోర్ట్ కాకపోతే ఎక్స్ఎంఎల్ మాక్సిమం ఇంపోర్ట్ అయితది. సో, ఇంపోర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ టు టైమ్‌లైన్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. సో, మీకు ఎక్స్ఎంఎల్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫోటోస్ ఏం కనబడనమాట. దానికి ఎఫెక్ట్స్ ఉంటాయి గానీ ఫోటోస్ కనబడయి. సో, మీరు మాన్యువల్‌గా మీరే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఫోటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, యాడ్ చేసుకున్న తర్వాత మీరు బ్యానర్ ఎడిట్ చేసుకోవచ్చు. సో, మీకు అర్థమైంది కదా! ఎట్లా ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకోవాలో. సో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.